కృష్ణా జిల్లా మైలవరం మండలంలోని తోలుకోడు గ్రామంలో వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల ఆశీస్సులతో తాను ముందుకు వెళుతున్నానన్నారు. ప్రజలు తనకు అండగా ఉన్నారన్నారు. నీకు ఓట్లేసి మంత్రిని చేసిన నీ కట్టుబడివారిపాలెం గ్రామానికి నువ్వు పేదలందరికీ పక్కా ఇల్లు ఇచ్చావా, పట్టాలు ఇచ్చావా, మంచినీరు ఇచ్చావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మొదటి నుంచి వీళ్ళు కాలుష్యం కాలుష్యం అన్నారు. నువ్వు మంత్రి అయిన 5 సంవత్సరాల్లో ఒక్క నిమిషం ఒక్క సందర్భం వాళ్ళకి ఉద్దేశించి ఏ చర్యలు తీసుకున్నావో ఈ గ్రామానికి వచ్చినప్పుడు చెప్పు ఉండాల్సింది ఉమామహేశ్వరరావు. ఇవన్నీ వదిలేసి గడిచిన 27 సంవత్సరాలుగా నేను వ్యాపార జీవితంలో ఉండి ఇప్పుడు నా వంతు ప్రజలకు సేవలు అందించడానికి నేను వస్తే నన్ను అవినీతిపరుడు అంటా ఉన్నాడు. ఏనాడు ఏ ప్రభుత్వ అధికార పదవి ఏ పదవి చేపట్టని నేను అవినీతిపరున్నా, నువ్వు ఏ వ్యాపారం వ్యవసాయం చేయకుండా గడిచిన 20 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని వ్యాపారంగా చేసుకుంటా ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుల జాబితాలో చేరిన దేవినేని ఉమామహేశ్వరరావు అవినీతిపరుడు. ప్రజలందరూ తేల్చుకోండి. 2 పర్యాయాలు గెలిపించిన దేవినేని ఉమామహేశ్వరరావు మీ గ్రామానికి ఈ మండలానికి ఏం అభివృద్ధి చేశాడో